అన్నీ వెళ్తాను అవునా తప్పని పరిగెట్టండి మేడం. ఇందాక ఇదే మార్పతి పడింది. మేడం సర్లే సర్లే ఫోటో అయింది కదా చాలా మేడం. మేడం డమ్మే అందరికీ నమస్కరించుకుంటూ మరి ఈరోజు నూతనంగా ప్రారంభించిన మన జస్విక్ ప్లే జోన్ మన ప్యారడైజ్ హోటల్ పైన ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో చాలా అంగరంగ వైభవంగా మరి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా నేను మనస్ఫూర్తిగా అనూషాని అభినందిస్తున్నాను. ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్ మరి ప్రోత్సహిస్తూ ఒక మంచి వినూత్నమైన కిడ్స్ ప్లే జోను, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్కి పిల్లలకి అన్ని విధాల గేమ్స్ కూడా ఏదైతే మనం హైదరాబాదు మెట్రోపాలిటన్ సిటీస్లో చూస్తామో అంతకు మించి ఈరోజు అనూష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ అంగరంగ వైభవంగా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇదే ఏరియాలో ఎవరైనా పిల్లలు వాళ్ళ యొక్క బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి ఒక మంచి ఒక ఏరియా అక్కడ ఒక స్పెషల్గా ఒక ఏరియా కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. సో లోపల విఆర్ గేమ్స్, సో అదేవిధంగా కాయిన్ గేమ్స్, సో అనేక రకాలమైన గేమ్స్ మనం ఏదైతే బాంబే, హైదరాబాద్ ఆ మెట్రోపాలిటన్ సిటీస్లో చూస్తున్నామో సో మంచి గేమింగ్ కాన్సెప్ట్ ఎక్స్క్లూజివ్ కిడ్స్ ప్లే జోన్ ఏరియా ఈరోజు ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మహిళలు అన్ని రకాలుగా రాణించాలని చెప్పి ఏదైతే అందరూ మాటల్లో చెప్తారో ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ కోడల్ని మాకు ఖచ్చితంగా సాయి గారు జ్యువెలరీ షాప్లో పరిచయం. సో తద్వారా వాళ్ళ కోడల్ని మరి ప్రోత్సహిస్తూ మా చిన్ని గారు, సో అదేవిధంగా మరి అనూషకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ విష్ యర్ ఆల్ ది బెస్ట్. సో ముందు ఇంకా ఇటువంటి స్టోర్స్ ఇంకా మంచి ఇంకా మరి ప్రారంభించాలని, మరి మహిళలకి మంచి రోల్ మోడల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అనూష. సో విషింగ్ యూ సక్సెస్ ఆల్వేస్. థ్యాంక్ యూ. కొంచెం చైర్ బ్యాక్ రండి. ఆల్ ది బెస్ట్ మేడం. మీరు చూడండి ఒకసారి మేడం. అది కేక్ బना रहा है
చిన్నుకి చిన్నుకి చిన్ను కొడతావా? పిల్లడు చెంకలాడు కూర్చో పాయింట్ చేయాలి. ఎక్కడికమ్మా? అది సెంటర్లో ఉంటుంది. చూద్దాం ఒకవేళ ఎవరు చేయగలుగుతుంది. ఈ వాళ్ళు మరి సలహా చెప్తారు, నాకు సలహా చెప్తారు. పెద్ద విలేజ్ చెప్తారు. ఇది ఎంత, ఇది 2000 మొత్తం 4,000-5,000 వేస్తారు. ఇలాగ వచ్చింది పర్లేదు. సాయి గారు మీరు ఇలాగ వచ్చేయండి. పర్లేదు సార్ గారు పక్కన రండి. అక్కడ బిడ్డలు కాదు, బిడ్డలు అవి చూసి బాబుని ఎత్తుకోండి. బ్యాక్ లైన్ ఇస్తాను, నవ్వుతావా? కూర్చోద్దా సార్, కూర్చోండి. అందరికీ నమస్కరించుకుంటూ చరిత్రాత్మకమైనటువంటి రాజమహేంద్రవరం పట్టణంలో ఈరోజు మా మిత్రుడు సాయి గారు, వారి కుమారుడు సుబ్రహ్మణ్యం, వారి ధర్మపత్ని అనుశ్రీ ఒక కొత్త ఆలోచనతో రాజమండ్రి ప్రజలకి ఒక మంచి రిక్రియేషన్ ఇవ్వాలని, మనిషికి ఎంత డబ్బు ఉన్నా ఎంత సంపద ఉన్నా మనిషికి సంతోషం లేకపోతే అన్నీ కూడా నిర్వాహకం. అలాంటిది ప్రజలకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఇవాళ తల్లిదండ్రులు ఎవరిని చూసి ఆనందిస్తారంటే పిల్లలు చూసి ఆనందిస్తారు. పిల్లలు సంతోషిస్తే వాళ్ళు పడే ఆనందం ఎంత అంత కాదు. అటువంటిది ఇవాళ ఇప్పుడు సాయి గారే ఉన్నారు. వారికి ఉన్న వ్యాపారంలో, సిల్వర్ వ్యాపారంలో చాలా అత్యద్భుతంగా రాణిస్తూ ఒక నూతన పద్ధతుల్లో తన కొడుకుకు అనుకూలమైనటువంటి, తన మనసుకు నచ్చినటువంటి ఈ గేమ్స్ జోన్ గేమ్ను ఒక ప్లాన్ చేసి వినూతంగా, ఆధునికంగా ఇవాళ రాజమండ్రికి అంటే ప్రజలతో ఈ గేమ్స్ జోన్ని రాజమండ్రి ప్రజలకు ఇవ్వడం జరిగింది. దీన్ని తప్పనిసరిగా పిల్లలతో పాటు వచ్చే తల్లిదండ్రులకి అందరికీ కూడా ఇదిగో ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఫంక్షన్ హాల్ కానివ్వండి, అలాగే ఈ ఈవెంట్స్ 14 ఈవెంట్స్తో పాటు ఇంకా ఇతర పిల్లలకి కావాల్సిన అన్ని రకాల అంగులతో ఏర్పాటు చేసినటువంటి ఈ గేమ్స్ జోన్ రాజమండ్రి ప్రజలే కాదు, చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా రాజమండ్రి మనకి రోజైతే నాకున్న అనుభవంలో రోజుకి 50,000 నుంచి 1,00,000 మంది రాజమండ్రి వివిధ పనుల మీద వచ్చి వెళ్ళిపోతుంటారు. కానీ సరైన రిక్రియేషన్ ఒకప్పుడు అయితే రాజమండ్రిలో అజంతాకి వెళ్ళి భోజనం చేయాలి, ఓరోసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి, బొమ్మనోళ్ళ షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవాలి, ఇలా ఒక క్రేజ్ ఉండేది. మనం కొంచెం చూడడానికి బ్రాండెడ్గా కొన్ని ఉంటాయి, కోటయ్య కాజాని, తాపేశ్వరి కానీ. అలాగే మన రాజమండ్రి మరలా రాబోయే రోజుల్లో ఈ సుబ్రహ్మణ్యం ఆలోచనకి అనుగుణంగా ఈ గేమ్స్
పరిపూర్ణంగా ప్రజలకు వినియోగంలోకి వచ్చి వాళ్ళకు ఒక చక్కల ఆహ్లాదకరమైన వాతావరణంగా ఇది ఉపయోగపడాలని, ఇది మరిన్ని బ్రాంచీలుగా ఆయన కూడా ఆయన మధ్యలోంచి వస్తాయని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. వారికి ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, ప్రజల్ని కస్టమర్ అంటే దేవుడు. ఇవాళ ఎవరైతే కస్టమర్ని జాగ్రత్తగా వచ్చి అతను గైడ్ చేసి ఉపయోగించుకుంటే తప్పనిసరిగా వ్యాపారం సంపూర్ణంగా రాణించగలుగుతారు. సుబ్రహ్మణ్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రోత్సహించిన వారి తండ్రి గారు కొడుకు అనుగుణమైనటువంటి వ్యాపారం, తనకు నచ్చినటువంటి వ్యాపారాన్ని కూడా ప్రోత్సహించారు వారికి. అలాగే మరి దీన్ని ఎంత గొప్ప వస్తువైనా సరే ప్రజల్లో బాహుల్యం చెందాలంటే పత్రికా విలేకరులు వాళ్ళు తీసుకెళ్ళి మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ ప్రజల్లో తీసుకెళ్తే అది బాగుంది. ఇవాళ ఇది రేపు రోజు ప్రజల బాహుల్యంలోకి వెళ్ళి ఇది రాజమండ్రి ఓపెన్ అయిందా ఎక్కడ ఏంటి అనేది మీరు ఇచ్చే సమాచారం బట్టి మిగతా ప్రెస్ క్లబ్ మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చి ఈ నూతనంగా అయినటువంటి సుబ్రహ్మణ్యానికి, అనుశ్రీ గారికి, వారి తండ్రి గారికి అందరికీ కూడా సహకరించాలని చెప్పి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పి విజయ్ బాబా దగ్గర న్యూ ప్లేస్ జోన్ అని ప్యారేజ్ గ్రేడ్ పైన ఓపెన్ చేయడం మరి ఇవాళ ప్యారేజ్ గ్రేడ్ పైన న్యూ ప్లేస్ జోన్ అని ఒక గేమింగ్ జోన్ ఓపెన్ చేసామండి. దీంట్లో ఒక పార్టీ హాల్, సాఫ్ట్ ప్లే జోన్, ఆర్కేడ్ గేమింగ్, విఆర్ గేమింగ్ అండ్ చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ ఉన్నది. యాక్చువల్గా మా రాయమూర్లో అయితే విడివిడిగా ఉన్నాయి. అయితే పిల్లలకు ఉన్నాయి, లేదా పెద్దలకు లేదు, లేదా పెద్దలకు ఉన్నాయి పిల్లలు లేదు, లేదా పార్టీ హాల్ ఉంటే ఫుడ్ వేరే ఉన్నది. సో ఎక్కడైతే ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ బర్త్డే చేసుకోవచ్చు, కిడ్స్ ఆడుకుంటారు, పెద్దలు కూర్చొని వాళ్ళు టైంపాస్ చేయొచ్చు. ఫుడ్ ఉంది మన దగ్గర, ఫుడ్ కోర్ట్ ఉంది. సో మీకు ఏది కావాలన్నా సరే బయట నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు, వేరే వేరే చోటుకి అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక 2 hours కానీ 1 hour కానీ మీ ఫ్యామిలీతో కానీ మీ పిల్లలతో, మీ పిల్లల ఫ్రెండ్స్ని అందరూ తీసుకొచ్చి 10 members అలా వచ్చి మీరు అందరూ వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మీ ఇంటి దగ్గర ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందో అదే ప్రైస్కి మనకి ఇక్కడ చేసుకోవచ్చు, రీజనబుల్ ప్రైస్తోనే. అంతేగాని ఇక్కడ 1 hourకి ఎంత ఎక్కువ ఛార్జ్ చేయను. మన స్టార్టింగ్ వచ్చి మన 15 నాటికే స్టార్టింగ్ చేస్తున్నాం. సో చాలా రీజనబుల్ ప్రైస్ ఇదంతా. సో బేసిక్గా ఇది ఏంటంటే ఒక ఫ్యామిలీ కోసం ఎంటర్టైన్మెంట్ పరంగా క్రియేట్ చేసిన తప్ప ఒక కమర్షియల్ గురించి మేము చేయలేదు. బేసిక్గా ఇదంతా ఒక చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి తరహా వాళ్ళకి బడ్జెట్ పరంగా ఉండాలనే మేము దీనికి చేసిన తప్ప దీంతో ఏం చేయాలని కానీ మాకు లేదు. ఇది ఒక ప్యాషన్స్తో నేను స్టార్ట్ చేశాను. ఇది మీరందరూ వచ్చి నాకు సపోర్ట్ చేసి మీరందరూ వచ్చి కొంచెం వచ్చి చూస్తే ఎలా ఉందో రివ్యూ చేస్తే చెప్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది. విఆర్ జోన్ ఉంది సార్, కానీ ఇది చిన్నపిల్లలు ఆడొచ్చు, పెద్దలు ఆడొచ్చు. మన దగ్గర వేరే చోట అయితే ఓన్లీ పెద్దోళ్ళకే ఉంది, చిన్నపిల్లలు ఆడడానికి లేదు. దీనిలో నింజా ఫ్రూట్ కటింగ్ ఉంది, గాడ్జిల్లా షూటింగ్ ఉంది, బైక్ రేస్ ఉంది. సో ఇదంటే చిన్నపిల్లలు ఆడొచ్చు, పెద్దలు ఆడొచ్చు. యాక్చువల్గా అయితే ఇప్పుడు టీనేజర్స్ వస్తారు, పిల్లలకి లేదు బయట. కానీ ఇక్కడ ఏంటంటే నాకు బాగున్నాడు, నేను మా బాబు ఇద్దరు కూర్చొని ఒకే గేమ్ ఆడచ్చు, ఇద్దరు టైం పాస్ చేయొచ్చు. సో అందుకోసం నేను స్టార్ట్ చేసాను. ఇప్పుడు సిటీలో ఇంకా మోర్ దాన్ చాలా ఉన్నాయి, దానికి మీకు కంపేరింగ్ ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 పిల్లలు ఉన్నారండి. ఒక అబ్బాయికి 4 ఏళ్ళు, ఒక అబ్బాయికి 12 ఏళ్ళు అనుకోండి. 12 ఏళ్ళ అబ్బాయికి 4 ఏళ్ళ అబ్బాయిని ఒకే చోట తీసుకెళ్ళి ఆడించలేను నేను. కానీ ఇలా అక్కడ అలా కాదు, నా 4 years అబ్బాయితో నేను తను టైం స్పెండ్ చేయగలను, మా 12 years అబ్బాయితో నేను స్పెండ్ చేయగలను. సో నాకు ఇక్కడ ఇద్దరికి ఒకే ప్లేస్లో ఇద్దరికి నేను రిక్రియేషన్ ఇవ్వగలను. అదే కానీ బయట అయితే 10 years నాట్ అలౌడ్ అని చెప్పినారు. అదే అబ్బాయికి వచ్చి స్టోర్కుంటే అబ్బాయి వాళ్ళకి నాట్ అలౌడ్ అని చెప్పినారు. ఇలా అలా కాదు. సో మనకి అన్ని ఏజ్ త్వరగా ఆడచ్చు. అయితే మీరు 2 years నుంచి 25 years కిట్ కూడా పెద్దలు కూడా వచ్చి ఆడచ్చు ఇక్కడ. సో ఏదైనా సరే ఇక్కడ అన్ని దొరుకుతాయి.